అఘోరా సాధనల ఏమేమి సాధనలు ఉంటాయి? ఇప్పుడు బయట అనుకునేటట్టు డైరెక్ట్గా పోయి శవం మీద కూర్చొని డైరెక్ట్గా పోయి శ్మశానం లేదో లేపేసేసి అనేది ఉండదు. స్టెప్ బై స్టెప్ అంటే ఏంది? శవం మీద కూర్చొని ఆ శవంలో ఉన్న ఎనర్జీని తీసుకోవడం కానివ్వండి, అదే శివ సాధనే కదా. శివ సాధనే, కానీ ఇవి డైరెక్ట్ ఉండయి. ఓకే. స్టార్టింగ్ ఎప్పుడు కూడా జెన్యూన్ ట్రైనింగ్ అంటే బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాక్సింగ్ ఉంది, అందరు ఏమనుకుంటారు తెలియని వాళ్ళు పోగానే డైరెక్ట్ రింగ్లు వేసేసి మనల్ని కొట్టిపిస్తారేమో అనుకుంటారు. కానీ క్లాస్కి పోయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ నేర్పిస్తారు కదా బేసిక్స్, అట్లా చేయాలి ఇట్లా చేయాలి, ఇవన్నీ అవి పాస్ అయితేనే అని పంపిస్తారు, ఫైట్కి పంపిస్తారు. అట్లనే ఇది కూడా అంతే. ఈ టెస్ట్లన్నీ పాస్ అయ్యి బేసిక్ అయ్యి ఫస్ట్ కూర్చోగలుగుతుండా లేదా, అసలు భయం ఉందా లేదా, ఎట్లా చూస్తుండు, బ్యూటీ అనే కాన్సెప్ట్ ఎట్లుంది, కొంచెం వెరైటీగా ఉండగానే ఇప్పుడు కొంచెం భీకరంగా ఉండగానే చెడు అని అనుకుంటుండా లేదా, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ చెక్ అవుతుండు టిక్ అవుతుండ అంటేనే అప్పుడు ఆయనకి ట్రైనింగ్ ముంగట్టుకు వస్తుంది. లేకుంటే ఆ ఫ్యాక్టర్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, టైం పెట్టి ఏం కాదు భయపడకు, అట్లా కాదు ఇట్లా కాదు. మొన్న ఒక ఆయన వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా నేను మంచి నాకు అనిపించింది, పొటెన్షియల్ ఉందన్నట్టే అనిపించింది. కానీ ఏంది ట్రైనింగ్ మధ్యలో భయపడుతుండు. నేను ఏం చెప్పినా కొంచెం బ్లడ్ తీయమన్న బాడీ నుంచి, కొంచెం ఒక 1 డ్రాప్ బ్లడ్ తీసేస్తే నీకు వాట్ ఎవర్ నేను ఒకటి క్లియర్ చేస్తా అని చెప్పిన. ఆయనకు అక్కడ మనసు ఒప్పుతలేదు, బ్లడ్ నేను ఎట్లా తీయాలి, బ్లడ్ అంటే ఏం కాదు కావాలంటే నేను చూపిస్తాను, ఒక డ్రాప్ బ్లడ్ కావాలంటే కూడా తను తీయట్లేదు. నేను అక్కడ ఏంటంటే కోడిని కోయాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాసెస్ అట్లాంటిది. ఆయన ఏంటంటే నా కోసం కోడి చచ్చిపోతుంది, నాకు ఇష్టం లేదు అని చెప్పంటారు. సరే నీకు ఇష్టం లేకపోతే నీకెందుకు, నేను చెప్తున్నా కూడా చెయ్యి అంతే, నీకు అదేమున్నా కర్మ నేనే తీసుకుంటా కదా, నా ఆధ్వర్యంలో చేస్తున్నావు, వద్దు. ఆ మధ్యలో అంతా చేసినాక మధ్యలో ఆయన ఈ థాట్ పెట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంత పెద్ద ఏజ్ పర్సన్ నుంచి ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. నేను సరే ఏం చేస్తాంలే ఇక అని చెప్పి నేను కంట్రోల్ చేసుకొని సైలెంట్ అయిపోయినా. ఆయనకు అర్థం అనేది ఒక 45 minutes దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన, అది చనిపోతే ఏం కాదు, నా ఆత్మ నేనే దాన్ని మంచి ఉత్తమ దానికి చేయగలుగుతా, అది ఏం తప్పు కాదు, ఇది ఉంది మన ఎక్కడ రాసి ఉంది నాకు చెప్పు అంటాడు. ఎక్కడ రాసి ఉండేది, రాసిన అవసరం లేదు, నేనే ఋషిని, నేను చెప్పినట్టు అంతే, అది మళ్ళీ నువ్వు దాంట్లో ఏం పెట్టుకోకు, నీకు ప్రాబ్లం ఏముంది, ఎంత ఒక 45 minutes దాకా డిబేట్ అయిపోయింది. అంతా జరిగినా కూడా తను వద్దు ఇది తప్పు అని అంటాడు. సరే అని చెప్పి సరే దీని మీద మనం మళ్ళీ వర్క్ చేద్దామని చెప్పి అక్కడికి ఆపేసేసి సరే పర్లేదులే అని చెప్పి నేను మళ్ళీ టైం ఇస్తాను అని చెప్పి నేను పంపించేసిన. ఇట్లా ఈ టెస్ట్ ఇప్పుడు తనకేంటిది, తనకు అదొకటి ఉండిపోయింది, ఏదో బలి అంటే తప్పు, జీవిని చంపడం తప్పు అన్న ఒక రాంగ్ ఇంటెన్షన్లో ఉండిపోయాడు. అట్లా ఎన్నో టెస్ట్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ టెస్ట్